గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం వలయం యొక్క లాక్షణికము మరియు వాటిపై గల సిద్ధాంతాలను తెలుసుకుందాం. మొదటగా వలయం యొక్క లాక్షణికం యొక్క నిర్వచనం. ఆర్ ప్లస్ డాట్ ఒక వలయం ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కు n ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఒక కనిష్ట ధనపూర్ణాంకం n వ్యవస్థితం అయితే ఎన్ని వలయం యొక్క లాక్షణికం అంటారు. ఇక్కడ ఏం కావాలి మనకి, ప్రతి మూలకాన్ని n ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 వచ్చినట్లయితే అటువంటి ఎన్ని వలయం యొక్క లాక్షణికం అని చెప్తాం. ఒకవేళ అటువంటి n కనుక వ్యవస్థితం కాకపోతే వలయం యొక్క లాక్షణికం 0గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ z6 ప్లస్ 6.6 వలయం యొక్క లాక్షణికం 6 అవుతుంది. ఎలా అంటే 6చే z6లోని ప్రతి మూలకాన్ని గుణిస్తే మనకి 0 వస్తుంది కనుక 6 అనేది z6 యొక్క లాక్షణికం అవుతుంది. z6లో మూలకాలు ఏముంటాయి మనకి 0, 1, 2, 3, 4 మరియు 5. సో 6 ఇంటూ 1 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకనగా 6ని 6చే భాగించగా వచ్చే శేషం 0. అదేవిధంగా 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0, 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 0, 6 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా మనకి 12 ఇంటూ 1 0 వస్తుంది. 12 ఇంటూ 1 0 ఎట్లా వస్తుంది మనకి? 12 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 12. 6తో డివైడ్ చేస్తే ఎంత మనకి 0 వస్తుంది. 12 ఇంటూ 2 0, 12 ఇంటూ 3 0, 12 ఇంటూ 4 0, 12 ఇంటూ 5 0. కానీ 12 కంటే 6 చిన్నది కాబట్టి మనం 6ని లాక్షణికంగా పరిగణించాలి. ఇకపోతే z ప్లస్ డాట్ యొక్క లాక్షణికం 0. జెడ్ల మూలకాలు ఏమంటాయి మనకి 0, ధన సంఖ్యలు మరియు రుణ సంఖ్యలు. ఇక్కడ n ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఎటువంటి n మనకి వ్యవస్థితం కాదు కనుక z ప్లస్ డాట్ యొక్క లాక్షణికాన్ని మనం 0గా పరిగణించాలి. ఇక్కడ ఎటువంటి మనకు ధనపూర్ణాంక వ్యవస్థితం కాదు కాబట్టి z ప్లస్ డాట్ యొక్క లాక్షణికం ఎంత మనం 0గా తీసుకుంటాం. ఒక సిద్ధాంతం చూద్దాం. బూలియన్ వలయం యొక్క లాక్షణికం 2. బూలియన్ వలయం అంటే ఏంది మనకి? ఒక వలయంలో ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అటువంటి వలయాన్ని బూలియన్ వలయం అంటారు. ఇప్పుడు మనం దాని యొక్క లాక్షణికం 2 నిరూపించాలి. అంటే 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చూపించాలి. సో ఇక్కడ ఏం చేద్దాం మనం? ఆర్ ప్లస్ డాట్ బూలియన్ వలయం అనుకున్నాము. ఒక మూలకం తీసుకుందాం. ఆర్లో ఏ బిలాంగ్స్ టు ఆర్ ఒక మూలకం తీసుకున్నట్లయితే సమృద్ధ ధర్మం ప్రకారం ఏ ప్లస్ ఏ అనేది ఆర్లో ఉంటుంది. ఏ ప్లస్ ఏ ఆర్లో ఉంటుంది కనుక బూలియన్ వలయం ధర్మం ప్రకారం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి. కాబట్టి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ఎన్ని రాస్తుంది ఇక్కడ? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ 0. ఇక్కడ ఎడమ కొట్టువైపు న్యాయం ప్రకారం ఇది క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇది మనకి 2a ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కనుక ఆర్ వలయం యొక్క లాక్షణికం 2. ఇక్కడ ఆర్ అనే వలయం ఏంది మనకి? బూలియన్ వలయం కాబట్టి ఈ బూలియన్ వలయం యొక్క లాక్షణికం 2 అవుతుంది. మరొక సిద్ధాంతం. ప్రతి పూర్ణాంక ప్రదేశం యొక్క లాక్షణికం 0 లేదా ప్రధాన సంఖ్య అని చూపండి. ఇక్కడ ఏం చేయాలి మనం? ఒక పూర్ణాంక ప్రదేశం తీసుకున్నట్లయితే దాని యొక్క లాక్షణికం 0 లేదా ప్రైమ్ నెంబర్ అని చూపాలి. సో ఏం చేసాం ఇక్కడ? ఆర్ ప్లస్ డాట్ పూర్ణాంక ప్రదేశం అనుకున్నాము. ఆర్ యొక్క లాక్షణికం n అని తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యొక్క లాక్షణికం n అనుకున్నట్లయితే n ఏం కావచ్చు మనకి? n ఈక్వల్ 0 కావచ్చు లేదా n అయినా నెంబర్ కావచ్చు. ఇక్కడ ఏం చేస్తాను నేను? ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాలి? n ఈక్వల్ టు 0 అని చూపాలి లేదా n అనేది ప్రైమ్ నెంబర్ అని చూపాలి. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, 0 అయితే సిద్ధాంతం నిరూపించబడింది అని అర్థం. n ఈక్వల్ 0 కాకపోయింది అనుకోండి, అప్పుడు ఏం చూపాలి మనం? n ప్రైమ్ నెంబర్ అని చూపాలి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను? n నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు n
ప్రైమ్ నెంబర్ కాదు అనుకున్నాము. ఎన్ ప్రైమ్ నెంబర్ కాదు అనుకుంటే అర్థమైంది మనకి ఎన్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్ అంటే మనకి ఫ్యాక్టర్స్ ఉంటాయి, కారణాంకాలు ఉంటాయి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అయ్యే విధంగా ఎస్ కామా టీ అనేవి ఉంటాయి మనకి ఎన్ కన్నా తక్కువ 1 కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి 1 లెస్ దాన్ ఎస్ కామా టీ లెస్ దాన్ ఎన్ అనుకున్నాం. ఇక్కడ ఎస్ లెస్ దాన్ టీ అని తీసుకున్నావాలి. సో ఏ నాట్ ఈక్వల్ 0 ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఏ నాట్ ఈక్వల్ 0 బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్. ఎందుకంటే గుణకార పరంగా అర్ధ సమూహం కాబట్టి ఏ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ అనేది ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ మనకి లాక్షణికం అనేది ఎన్ తీసుకుంటాం కాబట్టి ఎన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. మన లాక్షణికం నిర్వచన ప్రకారం ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఎన్ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఎన్ అంటే ఇది మనకి ఇక్కడ ఎన్ అంటే ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎన్ బదులు ఎస్ ఇంటూ రాస్తే ఎస్ ఇంటూ టీ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎస్ ఇంటూ టీ ఇంటూ ఏ స్క్వేర్ నేను రాస్తాను ఎస్ ఇంటూ ఏ టీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఎస్ఏ ఇంటూ టీఏ ఈజ్ ఈక్వల్ 0. దీని అర్థం మనకి ఎస్ఏ ఈక్వల్ 0 కావాలి, లేదంటే టీఏ ఈక్వల్ 0 కావాలి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి మనకి పూర్ణ ప్రదేశంలో శూన్యభాజకాలు ఉండవు కాబట్టి ఎస్ఏ ఈక్వల్ 0 అయితే ఎస్ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఆర్లో శూన్యభాజకాలు లేవు కనుక ప్రతి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి ఎస్ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ఏ ఇంటూ ఏఎస్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఏ ఇంటూ ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఇంప్లాయిస్ ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏమొచ్చింది మనకి ఇక్కడ ప్రతి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. అంటే అర్థమైంది మనకి ఇక్కడ ఎస్ అనేది లాక్షణికం అవుతుంది. కానీ మనం ఏమనుకున్నాం, మనం ఎన్ లెస్ దాన్ ఎస్ లెస్ దాన్ ఎన్ కాబట్టి ఎస్ లెస్ దాన్ ఎన్ కాబట్టి ఎస్ అనేది లాక్షణికం అయ్యే అవకాశం లేదు. ఎందుకనగా ఎన్ అనేది కనిష్ట ధన పూర్ణాంకం సచ్ దట్ ఎన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 కనుక ఎస్ అనేది లాక్షణికం అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది అసాధ్యం. దేర్ఫోర్ ఎన్ అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ ప్రతి పూర్ణపక్షం యొక్క లాక్షణికం 0 లేదా ప్రైమ్ నెంబర్ అని చెప్పవచ్చు. తీరం ఇంకొక తీరం, క్షేత్రం యొక్క లాక్షణికం 0 లేదా ప్రధాన సంఖ్య. ఇక్కడ ప్రతి క్షేత్రం ఒక పూర్ణ ప్రదేశం అవుతుంది కాబట్టి పై సిద్ధాంతం నుండి పూర్ణ ప్రదేశం యొక్క లాక్షణికం 0 లేదా ప్రైమ్ నెంబర్ కాబట్టి క్షేత్రం యొక్క లాక్షణికం కూడా 0 లేదా ప్రైమ్ నెంబర్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఉపవలయం. ఉపవలయం యొక్క నిర్వచనం చూద్దాం. ఆర్ అనేది ఒక వలయం. ఒక శూన్యేతర ఉపసమితి ఎస్ ఉపవలయం కావాలంటే ఆర్లోని పరిక్రియల దృష్ట్యా వలయ ధర్మాలను పాటించాలి. ఉపవలయం అంటే ఏంది మనకి ఒక వలయం యొక్క ఉపసమితి వలయంలోని పరిక్రియల దృష్ట్యా వలయం అయితే అటువంటి వలయాన్ని ఆర్ యొక్క ఉపవలయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2z ప్లస్ డాట్ సర్ని పూర్ణ సంఖ్యల సమితి z ప్లస్ డాట్కి ఉపవలయం అవుతుంది. అదేవిధంగా z ప్లస్ డాట్ అనేది q ప్లస్ డాట్కి ఉపవలయం అవుతుంది. q ప్లస్ డాట్కి వలయం అనేది z ప్లస్ డాట్ ఉపవలయం అవుతుంది. అదేవిధంగా r ప్లస్ డాట్కు q ప్లస్ డాట్ అనేది ఉపవలయం అవుతుంది. సిద్ధాంతం ఒకటి చూద్దాం. ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి ఎస్ ఉపవలయం కావడానికి ఆవశ్యక పర్యాప్త నియమం ఏ ఇంటూ బి ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ కమా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. సిద్ధాంతంలో ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి ఎస్ అనేది ఉపవలయం కావాలంటే 2 ధర్మాలు పాటించాలి. లేదా ఈ 2 ధర్మాలు పాటిస్తే
ఎస్ అనేది ఆర్కి ఉపవలయం అవుతుంది. ఏమన్నా ధర్మాలు ఇక్కడ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కావాలి. ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ కావాలి. ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఎస్ అనేది ఆర్ యొక్క ఒక శూన్యేతర ఉపసమితి అనుకున్నాము. కేస్ 1లో ఏం చేస్తాను ఇక్కడ ఎస్ అనేది ఆర్ యొక్క ఉపవలయం అనుకుందాం. ఏం చూపాలి మనం ఈ రెండు ప్రాపర్టీస్ చూపించాలి. సో ఉపవలయం కనుక ఆర్లోని పరికల దృష్ట్యా ఎస్ అనేది వలయం అవుతుంది అంటే వలయ ధర్మాలు పాటిస్తుంది. కనుక రెండు మూలకాలు తీసుకున్నట్లు ఎస్లో రెండు మూలకాలు తీసుకున్నట్లయితే ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏమైతే మనకి బి ఎస్లో మూలకం కాబట్టి ఎస్ వలయం కాబట్టి బి యొక్క విలోమం మైనస్ బి అనేది కూడా ఎస్లో ఉంటుంది. ఏ బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఎందుకంటే సమృద్ధర్మం ప్రకారం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. అదేవిధంగా ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నట్లయితే ఎస్ వలయం కాబట్టి గుణకార పరంగా సమృద్ధం నిజమవుతుంది కాబట్టి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఇప్పుడు మనం ఎస్ ఉపవలయం తీసుకున్నట్లయితే ఈ రెండు ధర్మాలు మనకి నిరూపించబడ్డాయి. సో పర్యాప్త ఏం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏ బిలాంగ్స్ టు ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ ఇంటూ బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పాలి మనం ఎస్ అనేది ఆర్కి ఉపవలయం అని చూపాలి. అంటే అర్థమైంది మనకి ఎస్ అనేది వలయం యొక్క ధర్మాలు పాటిస్తుంది చూపాలి. లేదా ఎస్ అనేది ప్లస్ పరంగా వినిమయ సమూహం, ఎస్ అనేది డాట్ పరంగా అర్ధ సమూహం మరియు విభాగ న్యాయాలు పాటిస్తాయని చూపాలి. దాని కొరకు ఎస్ అనేది ఏంది మనకి ఎస్ అనేది ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి కాబట్టి ఎస్లో మూలకాలు ఎక్కడ ఉంటాయి మనకి ఎస్లో మూలకాలన్నీ ఆర్లో ఉంటాయి. ఆర్లో పరికల దృష్ట్యా ఆల్రెడీ మనకి ఆరు వలయం కాబట్టి ఆరు మూలకాలన్నీ కూడా వలయ ధర్మాలు పాటిస్తాయి. సో ఏం చేద్దాం మనం ఏ బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఏ మైనస్ ఏ అంటే మనకి 0 బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి 0 అనేది ఎస్లో సంకలన తత్వం అవుతుంది. 0 బిలాంగ్స్ టు ఎస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ 0 మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్, దట్ ఇంప్లైస్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నట్లయితే మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి ఎస్లోని ప్రతి మూలకానికి సంకలన విలోమం ఉంటుంది. దీని ప్రకారం ఎస్లో మూలకాలకి ఎస్లో సంకలన తత్వం ఉంటుంది. దీని ప్రకారం ఎస్లో ప్రతి మూలకానికి విలోమం ఉంటుంది. అదేవిధంగా ఏ బిలాంగ్స్ టు ఎస్ బి బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటాం. రెండు మూలకాలు తీసుకుందాం. ఏ బిలాంగ్స్ టు ఎస్ అయితే మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అయింది కాబట్టి ఇక్కడ బి బిలాంగ్స్ టు ఎస్కి మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఏ బిలాంగ్స్ టు ఎస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, దేర్ ఫోర్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నట్లయితే మనకేమొచ్చింది ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది కాబట్టి సమృద్ధం నిజం అవుతుంది. అదేవిధంగా ఎస్లో మూలకాలన్నీ ఆరులో మూలకాలు కాబట్టి ఆర్ అనేది ప్లస్ పరంగా వినిమయ సమూహం అవుతుంది కాబట్టి ఆరులోని మూలకాలన్నీ కూడా సాచధర్మాన్ని పాటిస్తాయి. అదేవిధంగా వినిమయ ధర్మాన్ని కూడా పాటిస్తాయి. కాబట్టి ఎస్లో మూలకాలు కూడా సాచధర్మం మరియు వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం ఎస్ ప్లస్ వినిమయ సమూహము. తర్వాత ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్కి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. ఇది మనకి ఇచ్చిన ధర్మం ప్రకారం ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. దీన్ని బట్టి తెలిసి మనకి ఎస్లోని మూలకాలు గుణకార పరంగా సమర్థర్మాన్ని పాటిస్తాయి. ఇప్పుడు ఏం చెప్పాలి మనం ఎస్లో మూలకాలు సహజధర్మాన్ని పాటిస్తాయని చూపాలి. దాని కొరకి ఎస్లోని మూలకాలన్నీ ఆరులో మూలకాలు కాబట్టి ఆరులో మూలకాలన్నీ కూడా గుణకార పరంగా సహజధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి
ఎస్లో మూలకాలు కూడా సహజధర్మాన్ని పాటిస్తాయి. దేర్ఫోర్ ఎస్ డాట్ అర్ధ సమూహం ఏమొచ్చింది మనకి ఇక్కడ? ఎస్ ప్లస్ వినిమయ సమూహము, ఎస్ డాట్ అర్ధ సమూహము. కాకపోతే ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నట్లయితే ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? ఏ బి సి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అవుతాయి, ఎందుకంటే ఎస్ సబ్సెట్ టు ఆర్ కాబట్టి. సో ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ వలయం కాబట్టి ఈ మూలకాలు విభాగ న్యాయాన్ని పాటిస్తాయి. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ ప్లస్ సిఏ. సో విభాగ న్యాయాలు పాటించబడతాయి. దేర్ఫోర్ ఎస్ ప్లస్ డాట్ వలయం అవుతుంది. ఎస్ అనేది ఆర్కి ఉపసమితి మరియు ఎస్ అనేది వలయమైంది కాబట్టి ఎస్ ప్లస్ డాట్ అనేది ఆర్ ప్లస్ డాట్కి ఉపవలయం అవుతుంది. తర్వాత రెండవ సిద్ధాంతం, రెండు ఉపవలయాలు ఛేదనం ఉపవలయం అవుతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ రింగ్స్ ఈజ్ సబ్ రింగ్. సో మనకి ఇక్కడ సిద్ధాంతం నుండి ఉపవలయం కావాలంటే ఏ కమ బి బిలాంగ్స్ టు ఎస్కి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ మరియు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ ఉండాలి. సో ఆ ధర్మాన్ని ఉపయోగించి మనం ఈ థియరీని ప్రూవ్ చేద్దాం. ఆర్ ప్లస్ డాట్ ఒక వలయం మరియు S1, S2లు ఆర్ యొక్క రెండు ఉపవలయాలు అనుకునము. ఏం చూపాలి మనం? S1 ఇంటర్సెక్షన్ S2 అనేది ఉపవలయం అని చూపాలి. దాని కొరకు S1 ఇంటర్సెక్షన్ S2లో రెండు మూలకాలు తీసుకుందాం. ఏ కమ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 తీసుకున్నట్లయితే, ఇప్పుడు అంతకంటే ముందు S1 ఇంటర్సెక్షన్ S2 ఉపవలయం చూపాలంటే ఏం కావాలి మనకి? ఏ కమ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని చూపాలి. దాని కొరకు ఏ కమ బి అనే రెండు మూలకాలు తీసుకున్నట్లయితే ఏ కమ బి S1 ఇంటర్సెక్షన్ S2లో మూలకాలు కాబట్టి అవి S1లో ఉంటాయి మరియు S2లో ఉంటాయి. సో ఏ కమ బి బిలాంగ్స్ టు S1 మరియు ఏ కమ బి బిలాంగ్స్ టు S2. ఏ కమ బి అనేది S1లో ఉన్నాయి మరియు S1 ఉపవలయం కాబట్టి ధర్మం ప్రకారం ఏం కావాలి మనకి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S1, ఏబి బిలాంగ్స్ టు S1. అదేవిధంగా ఏ కమ బి బిలాంగ్స్ టు S2 మరియు S2 ఉపవలయం కాబట్టి ఇది S2 ఉపవలయం కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S2, ఏబి బిలాంగ్స్ టు S2. సో 1, 2 నుండి ఏ మైనస్ బి S1లో ఉంది, S2లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. అదేవిధంగా ఏబి అనేది S1లో ఉంది, S2లో ఉంది కాబట్టి ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. దేర్ఫోర్ ప్రతి ఏ బిలాంగ్స్ టు ఏ కమ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2కి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2, ఏబి బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 కాబట్టి S1 ఇంటర్సెక్షన్ S2 అనేది ఉపవలయం అవుతుంది. ఆర్ ఒక వలయం ఏ స్థిర మూలకం అయితే S ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమితి ఆర్కి ఉపవలయం అని చూపండి. మనం ఆర్లో ఒక వలయం తీసుకోండి, ఈ సమితి ఆర్కి ఉపవలయం అవుతుంది చెప్పాలి. ఈ సమితుల మూలకాలు ఎట్లున్నాయి మనకి? ఈ సమితుల మూలకాలన్నీ కూడా ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయ్యే విధంగా, అంటే ఏ మూలకాన్ని అయితే ఏతో గుణిస్తామో అది 0 వస్తే అటువంటి మూలకాల సమితి మనకి ఎస్ అనేది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయ్యే విధంగా ఉండే అన్ని మూలకాల సమితిని మనం ఎస్గా తీసుకున్నాం. ఈ సమితి అనేది మనకి ఉపవలయం చూపాలి. సో ఉపవలయం చూపాలంటే ఏం చేయాలి? మనం సమితిలో రెండు మూలకాలు తీసుకోవాలి. తీసుకొని ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అని చూపాలి. చూపించినట్లయితే ఆ సమితి ఆర్కి ఉపవలయం అవుతుందని చెప్పవచ్చు. సో ఏ ఆర్ అని ఒక వలయం తీసుకున్నాం. ఎస్ అనేది
ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైతే మనకి 0 బిలాంగ్స్ టు ఆర్, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 అనేది ఏమైతే మనకి ఈ 0 అనేది ఎస్లో ఉంటుంది. సో 0 బిలాంగ్స్ టు ఎస్. కాబట్టి ఎస్ అనేది శూన్యేతర ఉపసమితి ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి. సో ఎస్లో మూలకాలు ఉంటాయి మనకి. కాబట్టి 2 మూలకాలు తీసుకుంటున్నాయి. ఎక్స్ కామా వై అనేవి 2 మూలకాలు తీసుకుందాం. ఎస్లో 2 మూలకాలు కాబట్టి ఈ ధర్మం ప్రకారం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఏవై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై 0 వచ్చినట్లయితే ఎక్స్ మైనస్ వై అనేది ఎస్లో ఉంటుంది. దాని కొరకి కన్సిడర్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ ఏవై. ఎందుకు? ఇక్కడ ఏ ఆర్లో ఉంది, ఎక్స్ కమ వైలు కూడా ఆర్లో ఉన్నాయి, ఎస్లో ఉన్నాయి, ఎస్ కూడా ఉపసమితి అయితే కాబట్టి ఎక్స్ కమ వైలు కూడా ఆర్లో ఉంటాయి. సో ఏ ఎక్స్ వై అన్నీ ఆర్లో ఉన్నాయి కాబట్టి ఆర్ వలయం కనుక విభాగ న్యాయం ప్రకారం ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ వై రాయొచ్చు. ఏఎక్స్ మైనస్ ఏవై, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏవై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 మైనస్ 0 0. దేర్ ఫోర్ ఏ ఎక్స్ మైనస్ వై అనేది ఆర్లో ఉంటుంది. అదేవిధంగా కన్సిడర్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఏ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ వై రాయొచ్చు. సో ఏఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 0, 0 ఇంటూ వై అంటే ఎంత మనకి 0. దేర్ ఫోర్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో మూలకాలు ఎక్స్ కమ వై తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎస్, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎస్. దేర్ ఫోర్ ఎస్ అనేది ఆర్కి ఉపవలయం అవుతుంది. అదేవిధంగా ఆర్ ఒక వలయం, ఏ ఒక స్థిర మూలకం అయితే ఎస్ అనే సమితి ఎట్లా తీసుకుంటున్నా, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ అనే సమితి ఆర్కి ఉపవలయం అని చూపండి. చూడండి ఇక్కడ 0 బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నట్లయితే 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0. కాబట్టి 0 బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. మనకేం కావాలి ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అయితే ఈ ఎక్స్ అనేది ఎస్లో ఉంటుంది. ఏ ఫిక్స్డ్ ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అయితే ఎక్స్ అనేది ఎస్లో ఉంటుంది. ఇక్కడ 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 కాబట్టి 0 అనేది ఏమైంది మనకి ఎస్లో ఉంటుంది. 0 అనే మూలకం ఎస్లో ఉంది కాబట్టి ఎస్ అనేది శూన్యేతర ఉపసమితి ఆర్కి, ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి కనుక ఎస్లో కొన్ని మూలకాలు ఉంటాయి. అటువంటి మూలకాలను ఏం చేస్తున్నాను, ఎక్స్ కామా వై అనేవి 2 మూలకాలు తీసుకుంటున్నాను. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నట్లయితే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఎక్స్ అనేది ఎస్లో ఉంది కాబట్టి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. అదేవిధంగా వై అనేది ఎస్లో ఉంది కాబట్టి ఏవై ఈజ్ ఈక్వల్ టు వైఏ. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఏలో ఉండాలంటే, ఎక్స్ మైనస్ వై ఎస్లో ఉండాలంటే ఏం కావాలి మనకి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ అని చూపాలి. దాని కొరకు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై తీసుకుందాం. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు విభాగ న్యాయం ప్రకారం ఏఎక్స్ మైనస్ ఏవై. ఇక్కడ మనకి ఏఎక్స్ అంటే ఎక్సే రాయొచ్చు, ఎక్స్ఏ మైనస్ వైఏ. మళ్ళీ విభాగ న్యాయం ప్రకారం ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ. దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ కనుక ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఎస్. అదేవిధంగా ఏ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ వై. ఏఎక్స్ అంటే ఎక్స్ఏ, ఎక్స్ఏ ఇంటూ వై రాయొచ్చు. ఇక్కడ సహచధర్మం ప్రకారం ఎక్స్ ఇంటూ ఏవై రాయొచ్చు. మళ్ళీ ఏవై అంటే వైఏ, సో ఎక్స్ వైఏ. ఏఎక్స్ ఏ ఇంటూ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఇంటూ ఏ వచ్చింది కాబట్టి ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎస్. దేర్ ఫోర్ ఎస్ అనేది ఆర్కి ఉపవలయం అవుతుంది. ఇక్కడ మరొక నిర్వచనం, ఆదర్శాలు, ఐడియల్స్ అంటాం. ఆదర్శం అంటే ఏంటి, ఆర్ ఒక వలయం మరియు ఏ అనేది ఆర్కి ఉపవలయం. ప్రతి ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏకి మరియు ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఆర్ ఇంటూ ఏ కామా ఏ ఇంటూ ఆర్ బిలాంగ్స్ టు ఏ అయితే
ఏను ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఇంకోళ్ళు మనకి ఇక్కడ ఏ అనేది ఆదర్శం కావాలంటే ఫస్ట్ ఉపవలయం కావాలి. ఉపవలయం అయిన తర్వాత ఆర్లోని మూలకానికి, ఆర్లో ఏదైనా ఒక మూలకం తీసుకున్నట్లయితే ఏ ఇంటూ ఆర్ బిలాంగ్స్ టు ఏ ఉండాలి. ఏ అనేది ఏలో మూలకం, ఆర్ అనేది ఆర్లో మూలకం అయితే ఏ ఇంటూ ఆర్ బిలాంగ్స్ టు ఏ, మరియు ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏని ఆర్ యొక్క ఆదర్శం అంటారు. లేదంటే ఆర్ ఒక వలయం మరియు ఏ అనేది ఆర్ యొక్క శూన్యేతర ఉపసమితి అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఏకు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ కామా బిలాంగ్స్ టు ఏ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఏఆర్ ఇంటూ ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏను ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఇక్కడనేమో ఉపవలయం తీసుకున్నాం, ఇక్కడనేమో ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ తీసుకున్నాం. మనకు ఉపవలయం అంటే మనకి ఇందాక ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ మరియు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ అయితే ఎస్ని ఏమంటాం మనం ఉపవలయం అంటాం. ఇక్కడ ఏ కమ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏకి ఏ మైనస్ బి అనేది ఏలో ఉండాలి, మరియు ఏ బిలాంగ్స్ టు ఏ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ ఆర్ ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏను ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ డాట్ వలయానికి ఏ చే జంతమైన మూలకాల సమితి, ఫైవ్ తే జంతమైన మూలకాల సమితి అంటే 5 మల్టిపుల్స్ 0, 5, 10, 15, -5, -10, -15 తీసుకున్నట్లయితే ఇది ఆదర్శం అవుతుంది. మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది 5 యొక్క గుణిజాల సమితి జెడ్ ప్లస్ డాట్కి ఉపవలయం అవుతుంది. అదేవిధంగా జెడ్లో ఎములకం తీసుకున్న 5 జెడ్లో ఎములకం తీసుకున్న అది ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తీసుకున్నట్లయితే ఆర్ ఇంటూ 5 ఆర్ బిలాంగ్స్ టు దిస్ సెట్. కాబట్టి ఈ 5 గుణిజాల సమితి జెడ్ ప్లస్ డాట్కి ఆదర్శం అవుతుంది. ఇక్కడ క్యూ ప్లస్ డాట్కు జెడ్ ప్లస్ డాట్ ఆదర్శం కాదు. ఎందుకనగా 2 బిలాంగ్స్ టు జెడ్, 2/3 బిలాంగ్స్ టు క్యూ. 2 ఇంటూ 2/3 ఏమైతే మనకి 2 ఇంటూ 2/3 ఈక్వల్ టు 4/3. 4/3 జెడ్లో ఉండదు కాబట్టి క్యూ ప్లస్ డాట్కి జెడ్ ప్లస్ డాట్ ఆదర్శం కాదు. అదేవిధంగా క్యూ ప్లస్ డాట్ అనేది ఆర్ ప్లస్ డాట్కి ఆదర్శం కాదు. క్యూ ప్లస్ డాట్ అనేది ఆర్ ప్లస్ డాట్కి ఉపవలయం అవుతుంది కానీ ఆదర్శం కాదు. ఎందుకంటే క్యూబ్ 2/3 బిలాంగ్స్ టు క్యూ, √2 బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి 2 ఇంటూ 2/√2/3 అనేది క్యూలో ఉండదు కనుక క్యూ అనేది ఆర్కి ఆదర్శం కాదు. అదేవిధంగా సి ప్లస్ డాట్కి ఆర్ ప్లస్ డాట్ ఆదర్శం కాదు. ఎందుకనగా ఐ బిలాంగ్స్ టు సి, 2 బిలాంగ్స్ టు ఆర్, 2 ఇంటూ ఐ 2i నాట్ బిలాంగ్స్ టు ఆర్ కనుక అది ఆదర్శం కాదు. ఇక్కడ శుద్ధ ఆదర్శాలు, ప్రతి వలయం ఆర్కు సమితి 0 మరియు అదే సమితి ఆర్లు ఆదర్శాలు అవుతాయి. సమితి ఏది తీసుకున్నా కూడా, ఒక వలయం తీసుకున్నా కూడా సమితి 0 మూలకం గల సమితి మరియు అదే దానికి అదే సమితి రెండు కూడా ఏమైతే మనకి ఆదర్శాలు అవుతాయి. వీటి ఏమంటాం మనం శుద్ధ ఆదర్శాలు అంటాం. అవి కాకుండా వేరే ఆదర్శాలు వ్యస్తమైతే అటువంటి ఆదర్శాలని అశుద్ధ ఆదర్శాలు అంటారు. సిద్ధాంతం చూడండి. ఒకటి, 2 ఆదర్శాల ఛేదనం ఆదర్శం అవుతుంది. ఆర్ ప్లస్ డాట్ వలయానికి A1 మరియు A2లు 2 ఆదర్శాలు అనుకున్నాము. ఇక్కడ ఏం చెప్పాలి మనం, A1 ఇంటర్సెక్షన్ A2 అనేది ఆర్కి ఆదర్శం అని చూపాలి. 0 బిలాంగ్స్ టు A1, ఎందుకంటే A1 అనేది ఆదర్శం కాబట్టి తప్పకుండా ఉపవలయం అవుతుంది. ఉపవలయంలో దశం ఉంటుంది కాబట్టి 0 బిలాంగ్స్ టు A1 మరియు 0 బిలాంగ్స్ టు A2 కనుక 0 బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2. సో దేర్ ఫోర్ A1 ఇంటర్సెక్షన్ A2 అనేది
శూన్యేతర ఉపసమితి అవుతుంది. సో A1 ఇంటర్సెక్షన్ A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. కాబట్టి మూలకాలు వ్యస్తమవుతాయి. సో A1 ఇంటర్సెక్షన్ A2లో 2 మూలకాలు తీసుకుందాం. A, B బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2, R బిలాంగ్స్ టు క్యాపిటల్ R తీసుకున్నట్లయితే ఏం చెప్పాలి మనం ఇప్పుడు? A1 ఇంటర్సెక్షన్ A2 అనేది ఆదర్శం కావాలి. ఆదర్శం కావాలంటే A మైనస్ B బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2, అదేవిధంగా AR బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2, RA బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2 అని చూపాలి. దాని కొరకి A, B బిలాంగ్స్ టు A1, R బిలాంగ్స్ టు R అయితే మరియు A అనేది ఆదర్శం కాబట్టి A ఇంటూ R, R ఇంటూ A బిలాంగ్స్ టు A1 మరియు A మైనస్ B బిలాంగ్స్ టు A1. ఎందుకంటే A1 ఆదర్శం కాబట్టి A మైనస్ B బిలాంగ్స్ టు A1, RA, AR బిలాంగ్స్ టు A1. అదేవిధంగా A, B బిలాంగ్స్ టు A2, R బిలాంగ్స్ టు R మరియు A2 ఆదర్శం కనుక A మైనస్ B బిలాంగ్స్ టు A2, RA, AR బిలాంగ్స్ టు A2. దిస్ ఇంప్లైస్ A మైనస్ B అనేది A1లో ఉంది, A మైనస్ B అనేది A2లో ఉంది కాబట్టి A మైనస్ B బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2. RA, AR బిలాంగ్స్ టు A1, RA, AR బిలాంగ్స్ టు A2 కాబట్టి RA, AR బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2. దేర్ఫోర్ మనకి A, B బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2 అయితే A మైనస్ B మరియు RA, ARలు A1 ఇంటర్సెక్షన్ A2లో ఉన్నాయి కాబట్టి A1 ఇంటర్సెక్షన్ A2 అనేది ఆదర్శం అవుతుంది. ఇక్కడ A1 ఇంటర్సెక్షన్ A1, A2లు R యొక్క ఆదర్శాలు అయితే A1 యూనియన్ A2 అనేది ఆదర్శం కానవసరం లేదు. ఇక్కడ A1, A2లు R యొక్క ఆదర్శాలు అయితే A1 యూనియన్ A2 అనేది R యొక్క ఆదర్శం కావాలంటే A1 సబ్సెట్ టు A2 లేదా A2 సబ్సెట్ టు A1 కావాలి. వలయం Rకు A1 మరియు A2లు 2 ఆదర్శాలు అనుకున్నాము. కేస్ 1లో A1 యూనియన్ A2 అనేది ఆదర్శం అయినట్లయితే ఏం చూపాలి మనం? A1 సబ్సెట్ టు A2 లేదా A2 సబ్సెట్ టు A1 అని చూపాలి. సాధ్యమైతే A1 నాట్ సబ్సెట్ టు A2 లేదా A2 నాట్ సబ్సెట్ టు A1 అనుకున్నాము. సో A1 నాట్ సబ్సెట్ టు A2 కనుక ఏం కావాలి మనకి? A1లో ఉండే మూలకం A2లో ఉండకూడదు. యాక్చువల్గా A1లో ప్రతి మూలకం A2లో ఉంటే A1 అనేది A2 యొక్క ఉపసమితి అవుతుంది. A1లో కనీసం ఒక మూలకమైన A2 లేకపోతే A1 అనేది A2కి ఉపసమితి కాదు. కాబట్టి A1 నాట్ సబ్సెట్ టు A2 తీసుకున్నట్లయితే దేర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ టు A1 అండ్ A నాట్ బిలాంగ్స్ టు A2. ఇక్కడ A బిలాంగ్స్ టు A1 మరియు A నాట్ బిలాంగ్స్ టు A2 అయ్యే విధంగా A అనేది ఒక మూలకం ఉంటుంది. అదేవిధంగా A2 నాట్ సబ్సెట్ టు A1 అయితే B బిలాంగ్స్ టు A2 మరియు B నాట్ బిలాంగ్స్ టు A1 అయ్యే విధంగా B అనే మూలకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ A బిలాంగ్స్ టు A1, B బిలాంగ్స్ టు A2 కనుక A, B బిలాంగ్స్ టు A1 యూనియన్ A2. A1 యూనియన్ A2లో మనకి 2 మూలకాలు ఉంటాయి. A, B 2 మూలకాలు ఉంటాయి. ఇక్కడ A1 యూనియన్ ఏమనుకున్నాం మనం? ఆదర్శం అనుకున్నాం కాబట్టి A మైనస్ B బిలాంగ్స్ టు A1 యూనియన్ A2. ఇక్కడ ఆదర్శం కాబట్టి A1 మైనస్ A మైనస్ B బిలాంగ్స్ టు A1 యూనియన్ A2. ఇక్కడ A1 యూనియన్ A2లో A మైనస్ B ఉంది కాబట్టి ఈ A మైనస్ B అనేది A1లో ఉండొచ్చు లేదా A2లో ఉండొచ్చు. ఒకవేళ A మైనస్ B అనేది A1లో ఉన్నట్లయితే A మైనస్ B బిలాంగ్స్ టు A1 మరియు A బిలాంగ్స్ టు A మైనస్ B బిలాంగ్స్ టు A1 అయితే చూడండి ఏముంది మనకి? A బిలాంగ్స్ టు A1. సో A1 అనేది ఆదర్శం మనకి కాబట్టి A మైనస్ B బిలాంగ్స్ టు A1. ఎందుకంటే A1 ఆదర్శం కనుక A మైనస్ B బిలాంగ్స్ టు A అవుతుంది. దాని కొరకు ఏం చేస్తాం? ఇక్కడ మనం A ఒక మూలకం మరియు A మైనస్ B ఒక మూలకం తీసుకోండి.
ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ. సో ఏ మైనస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఏ1. కానీ ఇక్కడ మనకేం తెలుసు, బి నాట్ బిలాంగ్స్ టు ఏ1 తెలుసు. ఇది అసాధ్యం. ఒకవేళ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ2 ఉన్నట్లయితే బి బిలాంగ్స్ టు ఏ2. సో బి బిలాంగ్స్ టు ఏ2, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ2 అంటే ఏ2 ఆదర్శం కనుక ఏ మైనస్ బి ప్లస్ ఏబి బిలాంగ్స్ టు ఏ2. దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ టు ఏ2. ఏ బిలాంగ్స్ టు ఏ2 కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు, ఏ డజన్ బిలాంగ్స్ టు ఏ2. దేర్ ఫోర్ ఇది అసాధ్యం కనుక ఏ నాట్ సబ్సెట్ టు ఏ1 నాట్ సబ్సెట్ టు ఏ2 లేదా ఏ2 నాట్ సబ్సెట్ టు ఏ1 సాధ్యం కాదు. అంటే అర్థమైంది మనకి ఏ సబ్సెట్ టు ఏ2 లేదా ఏ2 సబ్సెట్ టు ఏ1 అవుతుంది. కేస్ 2లో ఏ1 సబ్సెట్ టు ఏ2 లేదా ఏ2 సబ్సెట్ టు ఏ1 అనుకున్నాము. ఏం చూపాలి మనం, ఏ1 యూనియన్ ఏ2 అని చూపాలి. ఏ1 యూనియన్ ఏ2 ఆదర్శం అని చూపాలి. ఇక్కడ ఏ1 సబ్సెట్ టు ఏ2 అని తీసుకున్నట్లయితే ఏ1 యూనియన్ ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఏ2. ఎందుకంటే ఏ1 మూలకాలన్నీ ఏ2లో ఉంటాయి. వాటి యొక్క సమ్మేళనం ఏమవుతుంది, మళ్ళీ ఏ2నే వస్తుంది. కాబట్టి ఏ1 యూనియన్ ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఏ2. ఏ2 ఆల్రెడీ ఆదర్శం కనుక ఏ1 యూనియన్ ఏ2 కూడా ఏమైతే మనకి ఆదర్శం అవుతుంది. ఏ2 సబ్సెట్ టు ఏ1 అయితే ఏ2 యూనియన్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ1 అవుతుంది. సిన్స్ ఏ1 ఆదర్శం కాబట్టి ఏ1 యూనియన్ ఏ2 కూడా ఏమైతే మనకి ఆదర్శం అవుతుంది. సో దేర్ఫోర్ సిద్ధాంతం నిరూపించబడింది. తర్వాత దశమ సహిత వలయం ఆర్కి ఏ ఒక ఆదర్శం అయితే 1 బిలాంగ్స్ టు ఏ అయినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపండి. ఇక్కడ ఆర్ అనేది దశమ సహిత వలయం. దశమ సహితం అంటే ఏం కావాలి, గుణకార పరంగా దశమం ఉండాలి. గుణకార పరంగా దశమం ఎంత, 1. కాబట్టి 1 బిలాంగ్స్ టు ఆర్ ఉంటుంది. ఒక ఆదర్శం ఏ తీసుకున్నట్లయితే ఏలో కనుక 1 ఉన్నట్లయితే, దశమం ఉన్నట్లయితే ఆ రెండు కూడా సమానం అవుతాయి అని చూపాలి. సో ఆర్ అనేది దశమ సహిత వలయం మరియు ఏ అనేది ఆర్ యొక్క ఆదర్శం అనుకున్నాము. 1 బిలాంగ్స్ టు ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపాలంటే ఏ సబ్సెట్ టు ఆర్ మరియు ఆర్ సబ్సెట్ టు ఏ అని చూపాలి. ఇక్కడ మనకి ఏ అనేది ఆర్ యొక్క ఆదర్శం కనుక ఖచ్చితంగా ఏ అనేది ఆర్కి ఉపసమిత అయి ఉండాలి. కాబట్టి ఫస్ట్ కేసు ఏమైతే మనకి ఆదర్శం కనుక ఖచ్చితంగా ఏ సబ్సెట్ టు ఆర్ అయి ఉండాలి. ఇకపోతే మనం ఆర్ సబ్సెట్ టు ఏ అని చూపాలి. అంటే అర్థమైంది మనకి ఆర్లో ఉండే ప్రతి మూలకం ఏలో ఉంటుందని చూపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నట్లయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ వస్తున్నట్లయితే చూపిస్తే ఆర్ అనేది ఏకి ఉపసమితి అని అవుతుంది. సో దాని వరకు ఏం చేస్తాను నేను, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుందాం. 1 బిలాంగ్స్ టు ఏ కనుక ఏ అనేది ఆదర్శం కనుక 1 ఇంటూ ఎక్స్ అనేది ఏలో ఉంటుంది. మనకి ఆదర్శం కాబట్టి ఏఆర్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఆర్ ప్లస్లో ఎక్స్ ఉంది. 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దేర్ ఫోర్ ఆర్ సబ్సెట్ టు ఏ. ఏ సబ్సెట్ టు ఆర్, ఆర్ సబ్సెట్ టు ఏ కాబట్టి దిస్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అంటే అయితే మనకి ఇక్కడ ఆర్కి ఒక ఆదర్శం ఏ తీసుకున్నట్లయితే తత్సంబంధంలో ఉన్నట్లయితే 1 బిలాంగ్స్ టు ఏ ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతాయి.